చైర్స్ తీసుకొచ్చేయండి ప్లీజ్. మీ చైర్ మీరే తెచ్చుకుంటున్నారు అద్రిగుణ్ గారు, రండి. ఓకే, సో ఎస్, సారీ అయ్యా, మధ్యలో మీరు అందరూ చూసి ఇది పెట్టారు పాప, వీళ్ళందరూ డిలే అయింది పాప. కానీ ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేటింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ ఈషా. అండ్ ఇంకా మరెన్నో రోజులు, అఫ్ కోర్స్ కమింగ్ వీకెండ్ కూడా కాబట్టి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్తో ముందుకు దూసుకువెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలి అండ్ మళ్ళీ మనం ఇంకొక పెద్ద ఈవెంట్ కూడా జరగాలి అని కోరుకుంటూ, సో ఓవర్ టు మీడియా. ఈషా గురించిన విశేషాలు ఇప్పుడు మీరు డిస్కస్ చేయొచ్చు. మీలో ఎంతమంది సినిమా చూసారో నాకు తెలియదు, కానీ పున్నవతి గారిని మేము ఈ స్టేజ్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఆ భర్తగా సినిమాలో ఒక ఆయన చేశారు, వెరీ ఇమోషనల్ క్యారెక్టర్ దట్ ఆల్సో. శ్రీతేజ్ గారు, రండి కూర్చోండి. ఈయన శ్రీతేజ్ గారు, అండ్ హీజ్ ఆల్సో యూనో, ఆమె ఆ డెత్ తర్వాత సినిమా చూసినప్పుడు ఆ 3 days ఏదో కార్యక్రమం జరిగే టైంలో, ఇంకెవరున్నారా? ఇంక రావయ్యా. అడగలేదు, అయినా అమ్మాయికి చెప్పాను ఆల్రెడీ. ఆదివారం రమ్మని చెప్పాలి, వీడంతా నగ తీయాలమ్మని. సో ఆ కార్యక్రమం అయ్యే సీన్లో మధు ఎంటర్ అవుతాడు. అక్కడ ఈయన ఇట్స్ ఈజ్ పెయిన్ అవుట్ దేర్. ఎనీవే, ఆ సినిమా చూస్తుంటే ఇట్స్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆల్సో. థ్యాంక్స్ అండి. వంశీ గారు సార్, ఇంతకుముందు కూడా ఈ ఇయరే మీరు 2 సినిమాలు రిలీజ్ చేశారు, లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ. ఈ రివ్యూస్, ఈ నెగిటివ్ టాక్లు, ఈ డివైడ్ టాక్లు అనేది వస్తూ ఉంటుంది. బట్ ఈషా మీరు ఏం చెప్తున్నారంటే కలెక్షన్స్ పరంగా ప్రూవ్ చేస్తుంది, ఆడియన్స్ రేటింగ్స్ రివ్యూస్ పరంగా ప్రూవ్ చేస్తుంది, బట్ అనేది ఒకటి ఉంది. ఇంకో పక్కనేమో వేరే నడుస్తుంది, నెగిటివ్ క్యాంపెయిన్స్ నడుస్తుంది అనేది వస్తుంది. ఈ ఫస్ట్ టైము అంటే మీరు ఇంతకుముందు చేసినప్పుడు రాని డిస్టర్బెన్స్ ఓన్లీ ఈషాకి ఎందుకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఓకే, గుడ్ క్వశ్చన్. నా దగ్గర ఆన్సర్ లేదు కానీ దీనికి. బట్ ఖచ్చితంగా నెగిటివ్ క్యాంపెయిన్ ఇన్ బిఎంఎస్ టికెటింగ్ అయితే జరిగింది అనేది అయితే చెప్తా. ఎందుకంటే ఏదో నారాయణ చైతన్య కాలేజీల్లో చెప్తారు కదా, 1 1 1 2 2 2 అట్లా 1 hour గ్యాప్లో ఒక 200 300 రేటింగ్స్ అయితే పడినాయి, 1 and 2 రేటింగ్స్ అట్లా. ఇవి అంత ముందు కూడా అన్ని మూవీస్కి జరిగినాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈసారి చాలా ప్రివలెంట్గా జరిగింది. అది కొంత మిత్రమండలి అప్పుడు కూడా మాకు వాసన కూడా వీ ఫేస్డ్ ఇట్. ఓపెనింగ్గా 5 కొట్టేశారు. జస్ట్ ఓపెన్ అయింది నూన్ షోతోనే, అది 5తో ఓపెన్ అయింది, 5 out of 10. ఈ మూవీకి కూడా అలా వచ్చింది. మేబీ అంటే అండి, మీ సక్సెస్ చూసి ఎవరన్నా అసూయపడి చేస్తున్నారా, లేకపోతే ఏంటి అనుకుంటున్నారు అసలు? అంటే మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి కదా, బట్ ఈ సినిమా అనేది పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి చేయడానికి ఏంటి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? అంటే ఒక సినిమాని టార్గెట్ చేసి ఇట్లా చేస్తే అవతల సినిమాలు ఏమన్నా లెగుస్తాయి అని యాక్చువల్గా మేకర్స్గా కానీ లేకపోతే ఫిలిం ఫ్రాటర్నిటీలో ఇలా ఏవైతే ఖచ్చితంగా జరగవు. అంటే వీఆర్ ఆల్ వన్ టీమ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. అయితే కింద ఎక్కడో వెండర్స్కి కొంతమందికి ఇచ్చినప్పుడు ఆ వెండర్స్ ఏదన్నా కొంచెం ఉబలాటం ఎక్కువైపోయి, ఇదిగో నేను ఏదో ప్రూవ్ చేసేసుకోవాలి, నేను చేస్తున్న సినిమా బాగా రావాలి అని వాళ్ళు ఏదన్నా ఫీల్ అయ్యి వాళ్ళ సబ్ వెండర్స్కి ఇచ్చినప్పుడు ఆ సబ్ వెండర్స్ ఏదన్నా చేసి అట్లా చేస్తూ ఉండొచ్చు. అంతే తప్ప సక్సెస్ చూసి ఏడ్చి అట్లా నాదే ఉంది. నేను సెవెంత్ ఫిలిం ఇది సక్సెస్ అంటే. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిలిమ్స్, సక్సెస్ అయిన ఫిలిమ్స్ చాలామంది ఉన్నారు. సో యా, వెండర్స్ చేసే బ్లండర్స్ అంతే, వెండర్స్ వల్లే అంతే. అంటే యాజ్ ఇట్ ఈజ్ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడు పలానా సినిమాని తొక్కండి లేకపోతే పలానా దానికి నెగిటివ్ రేటింగ్స్ ఇవ్వండి అని నాకు తెలిసినంత మటుకు ఎవరు చెప్పరు. ఎందుకంటే ఒక సినిమాలో ఉండే కష్టం ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి. ఇంకో సినిమాని చంపి ఇంకొక అంటే అదేదో అంటారు కదా,
యుద్ధంలో గెలవటం అంటే ఓడిస్తాం కానీ చంపటం కాదని. సో ఇది అంత జనరల్గా ఏమవుతుంటుందండి అమ్మ, ప్రొడ్యూసర్స్ టీంకి ఉండదు, అది ఎవరికి ఉండదు అట్లా. ఈ మీరు అన్నారే వెండర్స్ అనే వర్డ్, వ్యాపారం చేసే వాళ్ళకి ఆ ఎమోషన్ ఉండదు. దే విల్ నాట్ హ్యావ్ దట్ ఎమోషన్. దే ఓన్లీ వాంట్ దేర్ ఫిగర్స్, దేర్ మనీ, రైట్? సో దే డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇట్స్ బౌండ్ టు హ్యాపన్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇది జరుగుతున్న టైంలో నాకు ఒక 2-3 వెండర్స్ కొంతమంది కాల్ చేసి మీ దానికి నెగిటివ్స్ పడుతున్నాయి బాగా, మేము దాన్ని కంట్రోల్ చేస్తాము, వేర్ స్పెషలిస్ట్ ఇన్ దట్, అంత పలానా లాస్ట్ ఒక 3-4 మూవీస్ కూడా మేము చేసామని చెప్పారు. నాకేమనిపించిందంటే అసలు వీళ్ళే నెగిటివ్లు కొట్టి మళ్ళీ వీళ్ళే మన దగ్గరకు వచ్చిన నా నెంబర్ అడిగి ఎలా వస్తుంది, అసలు వాళ్ళే నెగిటివ్లు కొట్టి వాళ్ళే వస్తున్నారేమో ఆ డౌట్ కూడా ఉంది నాకు. సో యాజ్ ఎ హోల్ వీ షుడెంట్ ఎంకరేజ్ దెమ్. అది బిఎంఎస్ సైడ్ నుంచి కూడా ఒకసారి ఇది ఒక రివ్యూ అయితే వాళ్ళు చేయాలి. అంటే ఈ రేటింగ్ సిస్టమ్ అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రివ్యూవర్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ క్లియర్, వాళ్ళ థాట్ రాస్తారు, ఒక రేటింగ్ ఇస్తారు, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇదేంటంటే ఒక అనానిమస్గా అట్లా ఏదో ర్యాండమ్ టికెట్స్ బుక్ చేసేసి ఒక థియేటర్స్లో ఒక 50 రూపీస్, కింద థియేటర్స్ ఉంటాయి కదా, కింద సెంటర్ సి సెంటర్స్లో వాటిలో 50 రూపీస్ పడుతుంది టికెట్, దానిపైన ఒక 20 ఇవ్వండి మాకు, ఒక 70 రూపీస్కి మేము ఆ టికెట్ బుక్ చేసేస్తాం, బుక్ చేసి దాన్ని 10కి తీసుకొస్తాం, లేకపోతే దాన్ని 1కి పడేస్తాం. ఇట్లా అంటే మేబీ వాళ్ళే ఏమన్నా చేసి మళ్ళీ వాళ్ళే మనకేదో మంచి చేస్తామని అప్రోచ్ అవుతున్నారేమో, అదొక డౌట్ ఉంది నాకు. అది రీసెంట్గానే నాకు అనిపించింది. రామ్, నేను ఈ విషయం మీద యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ ఐ షుడ్ నాట్ కామెంట్, బట్ నేను చెప్పాలి ఏమనుకుంటున్నానంటే, యూజువలీ సినిమాల్లోకి ఒక అండర్డాగ్ వస్తారు కదండి, వచ్చినప్పుడు అందరూ వీడు గెలిస్తే బాగుండు, వీడు గెలవాలి అని చెప్పి పుష్ చేస్తారు. వాడు కొంచెం గెలిచి ఒక పాయింట్కి వచ్చేసాడు, కొంచెం మంచి బట్టలు, మంచి కారు, ఈడేంటి మంచి కారు మంచి బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు, ఈ సినిమా అలాగైనా, అది చాలా చూశానండి. మనం గెలవనప్పుడేమో మనం గెలవాలనుకుంటారు, సరే మనం గెలిచాం ఇంకా ముందుకెళ్తున్నాం, ఇంకా బెటర్గా చేయాలనుకుంటే వీడొక్కడు మాత్రం అలా వెళ్ళిపోతాడు అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. నేను వచ్చిన కొత్తలో ఫర్ అ వెరీ లాంగ్ టైం నాకు అర్థమయ్యేది కాదనమాట. ఇప్పుడు నాకు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే కరెక్ట్గా దాని ముందు వచ్చి నన్ను బ్లాక్ చేసి 50,000 1,00,000 రూపాయలు అర్జెంటుగా దోసి డేట్లు బ్లాక్ చేసి వేరే ఏది సైన్ చేయకుండా 6 నెలలు తెప్పించి ఈ సినిమాను స్టార్ట్ చేయకుండా వేరేవి సైన్ చేయకుండా నేను నా టైం బ్యాడ్ అనుకునేవాడిని. దీని వెనకాల ఎంత జరుగుతుందన్న విషయం తెలియడానికి కొంచెం టైం పట్టింది. అంటే గైడ్ చేయడానికి ఎవరు లేరు కదా, మనం కింద పడి తెలుసుకునేది కదా. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు చేతిలో డబ్బులు పట్టుకుని వచ్చారంటే 2-3 నెలల వరకు వాళ్ళ ఇంటెన్షన్ తెలిసే వరకు నేను తీసుకునే పరిస్థితిలో లేను, కాబట్టి ఏదో కొంచెం తప్పించుకుంటున్నాం. సో అన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి మీరు అడిగినట్టు, వాళ్ళు కంటిన్యూస్గా చేస్తున్నారు అండ్ వాళ్ళు చేసేదంతా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు. ఈ సినిమాలు రైట్ ఆఫ్ చేసేయచ్చు, ఇదే ఎక్కడ ఆడుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ కూడా అఖిల్ నాకు చెప్పేవాడు, అన్న నేను ఈ షూటింగ్ చేస్తున్నానని చెప్పి. టు బీ ఫ్రాంక్ ఆ సినిమా అంత హిట్ అయ్యే వరకు నాకు కూడా దాని మీద అంత నమ్మకం లేదు కదా. సో డెఫినెట్లీ దట్ ఈస్ దేర్. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే కిందకి లాగడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఎందుకు ఈరోజే నాకు చాలా ఫోన్లు. బట్ గుడ్ పార్ట్ ఏంటంటే అది జరుగుతున్నప్పుడే మనం ఎదుగుతున్నాం అన్న విషయం తెలుసు. సో ఈ కన్ఫర్మేషన్తో సినిమా బ్లాక్ బస్టర్ అని తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ. వంశీ గారు సార్, అంటే లాస్ట్ టైం రాజు వెడ్స్ రాంబాయ్ చేశారు అండ్ లిటిల్ హార్ట్స్ చేశారు, ఈటీవీతో కొలాబరేషన్, అండ్ ఇప్పుడు అసలు సోలోగానే ఇటు కొట్టేశారు. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే బ్యాక్ ఎండ్ ఏం లేకుండానే ఇటు కొట్టేశారుగా మీ లోగోతోనే. అంటే సో అదే బేసిక్లీ దానికంటే ముందు ఫస్ట్ 2018 పొలిమేర కమిటీ కుర్రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి రీసెంట్గా సార్. మీ ప్రొడక్షన్ కాకుండా మార్కెటింగ్ చేసి 2 సినిమాల తర్వాత 3వ సినిమా, నెలకొక సినిమా చేసుకుంటూ వెళ్తారా? నాకు అంత ఓపిక లేదు. ఉంది వ్యాపారం కదా. వాట్స్ రాంగ్? ఇఫ్ దే రియలీ సక్సెస్ఫుల్ దే షుడ్ కంటిన్యూ. నో వాట్స్ రాంగ్ అని, మంచిది కదా అది. ఇది వ్యాపారం అంటే నేను సినిమాని వ్యాపారం అని చూడను. యాక్చువల్గా ఇప్పటికీ కూడా నాకు ఏదైనా గ్రాస్ నెంబర్స్ అడిగితే ఏదో రఫ్గా మైండ్లో ఏమైనా గుర్తుంటాయేమో తప్ప ప్రతిరోజు ఫోన్ చేసి ఎంత వస్తుంది ఏంటి ఏం కాదు. నాకు కంటెంట్ ప్రాపర్గా ఉందా లేదా, దాన్ని జనాలకి బాగా రీచ్ అయిందా లేదా, దానికి తగ్గ ఫలితం వస్తుందా లేదా, ఇంత మటుకే తప్ప నెంబర్స్ పరంగా అయితే నేను దాన్ని అసలు సినిమా నేను వ్యాపారంగా చూడను. ఐ విల్ బి ద లాస్ట్ పర్సన్. చూడకపోవడం అంటే ప్లాట్ఫామ్ ఏదైతే క్రియేట్ చేశాడో, వీళ్ళు ఏదైతే క్రియేట్ చేశారో దట్స్ ఎ గుడ్ బిజినెస్ ప్లాట్ఫామ్. దాంట్లో గుడ్ కంటెంట్ ఉన్న ఫిలింని ముందుకు తీసుకెళ్తాకి ఐ టెల్ యూ వై. చాలామంది ప్రొడ్యూసర్లకి, కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్లకి ఆ సెగ్మెంట్ తెలీదు. డబ్బు పెట్టేసి ఇక్కడ వరకు వస్తారు, ఇక్కడ ఫెయిల్ అవుతారు. ఓకేనా? ఇట్లాంటి ప్లేస్లో గుడ్ ప్లాట్ఫామ్ బై ప్రొఫెషనల్ పీపుల్ చేయగలిగితే ఇట్ విల్ హెల్ప్ మెనీ పీపుల్ హూ హ్యావ్ మేడ్ గుడ్ కంటెంట్. సో తప్పే ఉందంటూ ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ ప్లాట్ఫామ్.
coupled with whatever love you have for films. Yeah. కపుల్డ్ విత్ క్రియేటివ్ పార్ట్ అండ్ ఈటీవీతో కొలాబ్ అనేది ఉంటుంది, దట్ విల్ కంటిన్యూ. లైక్ నెక్స్ట్ ఫెబ్లో ఒక మూవీ ఉంది, కొంచెం జాన్ బ్రేక్ తీసుకుని ఫెబ్లో అది రెజ్యూమ్ చేస్తాను. బట్ యాజ్ ఈజ్ ఈటీవీతో కొలాబ్ అయ్యి ప్రొడక్షన్ కూడా ఒక మూవీ ఒకటి త్వరలో అనౌన్స్ చేస్తాను, అదొకటి ఉంది. అండ్ ప్రొడక్షన్ వైజ్ ఒక 2-3 ఫిలిమ్స్ ఆన్ బోర్డ్. ఆల్మోస్ట్ 26లో 3 ఫిలిమ్స్ అయితే ప్రొడక్షన్లో ఉంటుంది. అందుకే హీరోయిన్స్ కల్లాకి వస్తుంది. అందుకే హీరోయిన్స్ కల్లోకి వస్తున్నారు. తెలీదండి బాబు. పుణ్యవతి గారు, అసలు నేను కౌంటర్ ఇవ్వలేకపోతున్నాను, నాకు 3 రోజుల నుంచి నిద్రలేదు. యాజ్ ఈజ్ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మీ క్వశ్చన్ మీద, లేకపోతే కౌంటర్లు గట్టిగానే ఇచ్చేవాడిని. ఉషా గారు అండి, అంటే పుణ్యవతి అని మైండ్లో లాక్ పర్లేదండి, అయిపోయింది. పుణ్యవతి అని పిలవచ్చు. బాబు నీకు కూడా జనరల్గా ఒక క్యారెక్టర్ హిట్ అయినాక ఇంకా నీకు ఉషశ్రీ పేరు ఉండదు, నీకు ఫైనల్గా పుణ్యవతి మీకు. షూర్ అండి, షూర్. చాలామంది మీ కళ్ళు ఆ టెరిఫిక్గా కనిపించినాయండి, చాలామంది ఆ షాట్కి చాలా భయపడ్డారు. అంటే చచ్చిపోయినప్పుడు చూస్తున్నప్పుడు కానీ ఆన్ స్క్రీన్ చేసిన తర్వాత మీకు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది థియేటర్ నుంచి కానీ, చూసిన తర్వాత ఫ్యామిలీ నుంచి కానీ, ఎవరైనా స్టార్స్ దగ్గర నుంచి? సో బేసిక్గా అందరూ ఎవరైతే నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైతే థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారో వాళ్ళందరూ నా క్లిప్స్ నాకే పంపించి మళ్ళీ నన్ను భయపెట్టిస్తున్నారు. ఒక్కసారి భయపడింది చాలదా అన్న ఫీలింగ్ నాది. వీళ్ళేమో పంపిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, షోస్ మీద షోస్. లైక్ యాజ్ యూ సీ ద థియేటర్స్ ఆర్ బీయింగ్ ఫుల్ ఎవ్రీ మూమెంట్. దట్స్ అంటే అంతమంది చూస్తున్నారు, అంతమంది రివ్యూస్ ఇస్తున్నారు, దట్ ఐ యామ్ వెరీ స్కేరీ అని. ఓకే, అది కాంప్లిమెంట్గా తీసుకోవాలో తెలియట్లేదు. అండ్ ఎస్, నేను షూట్ చేసినప్పుడు లైక్ ఐ సెడ్, ఆ చిన్నపిల్లోడి దగ్గర నేను ఎప్పుడైతే నా సన్నని అలా చూస్తానో ఆ షాట్ని నేను మానిటర్లో చూసుకున్నాను. ఏదైతే నేను యాక్సిడెంట్లో అంటే చనిపోయేటప్పుడు వీళ్ళని రికగ్నైజ్ చేస్తానో ఆ షాట్ నేను చూడలేదు. ఆ షాట్ డైరెక్ట్గా ఆన్ స్క్రీన్ చూసి భయపడ్డా. యా. వంశీ గారు, సార్ క్వశ్చన్ని కరెక్ట్గా క్లియర్గా చూసుకోండి సార్. అంటే యాక్చువల్లీ అంటే మీరు ఇందా చెప్పారు కదా కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అని. సో యాక్చువల్గా మాకు వంశీ గారు కానీ బన్నివాస్ గారు కానీ సినిమా అంటే ఇట్స్ లైక్ గోల్డెన్ హ్యాండ్. ఖచ్చితంగా చిన్న సినిమా కాదు, ఇట్ విల్ బి ఏ బిగ్గెస్ట్ ఫిలిం అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మాకున్న కాన్ఫిడెన్స్ ఎక్కడో అన్న మిస్ఫైర్ అయితే అవ్వచ్చేమో కానీ మాకున్న కాన్ఫిడెన్స్ అది. సో ఇందులో అంటే ఫస్ట్ డే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా షోస్ నడుస్తున్నాయి, పబ్లిక్ టాక్ ఓకే, కొంతమంది రివ్యూస్ ఏవో రాస్తుండొచ్చు, బట్ పబ్లిక్ ఆర్ కమింగ్ టు థియేటర్స్ కదా. సో ఎంత జరుగుతున్నా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లూజ్ అయ్యి నిన్న అంత కంగారుగా ప్రెస్ మీట్ పెట్టి వాంటెడ్ టు ఎన్హాన్స్ అబౌట్ ద ఫిలిం? కంగారు కాదు, అది బాధ. సో ఆ ఎమోషన్ వేరు, ఎమోషన్ వేరు. బాధ ఎందుకు అంటే సినిమా బాగా ఆడుతున్నా కూడా పోర్ట్రే చేస్తుంది డిఫరెంట్గా ఉందనేది ఒక చిన్న బాధ అంతే. సో అంటే ఇది దానివల్ల మనకేం వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ ఒక చిన్న పర్సెప్షన్ చేంజ్ అయితే ఉంటుంది. అంటే పొద్దున్నే లేచి మొబైల్ ఓపెన్ చేసి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఒక 4-5 ఫిలిమ్స్ ఆప్షన్స్ ఉన్నప్పుడు బిఎంఎస్లో వాటిలో రేటింగ్స్ చూసుకుని దీనికి వచ్చే కామన్ ఆడియన్ ఉంటాడు కదా, న్యూట్రల్ ఆడియన్. అంటే జాన్రేకి ఉన్న ఫ్యాన్ లేకపోతే మేబీ మమ్మల్ని మా ప్రమోషన్తో చూసి వచ్చే వాళ్ళు ఓకే, బట్ న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం తెలియదు అసలు ఏమున్నాయి ఈ వారం సినిమాలు అని చెప్పి మొబైల్ ఓపెన్ చేసి వాళ్ళు చూస్తారు. దాంట్లో వాళ్ళైతే మేబీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ పర్సెప్షన్ ఏమైనా చేంజ్ అయ్యి దాని మీద క్లిక్ చేయబోయి పక్క దాని మీద క్లిక్ చేస్తే ఆ ఆడియన్ని మేము మిస్ అవుతాం. సో అది ఆ పర్సెప్షన్ చేంజ్ అయితే తప్ప దానివల్ల మాకు నష్టం అయితే ఏం కాదు. అది ఈరోజు సక్సెస్ తోటి ఎలాంటి హ్యాపీనెస్ సార్? అంటే నిన్నటికి వాళ్ళకి మీ మైండ్ సెట్ ఏం చేంజ్ అయింది ఆఫ్టర్ గెటింగ్ ద కలెక్షన్ రిపోర్ట్? నిన్న స్టాండ్ ఫర్ ఈషా అన్నాము, ఇవాళ ఆడియన్స్ షేర్ అవర్ ఈషా అని చెప్పి మౌత్ టాక్తో ముందుకు తీసుకెళ్తున్నారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ నిన్నటికి వాళ్ళకి. రైట్. త్రిగుణ్ గారు సార్, మీ ఫస్ట్ కథా సినిమా సస్పెన్స్ థ్రిల్లర్, యూ గాట్ దట్ హిట్. అంటే మధ్యలో చాలా సినిమాలు చేశారు, కొన్ని వేరే షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు, మళ్ళీ మీకు థ్రిల్లర్ అండ్ హర్రర్లో ఈ సినిమా హిట్ వచ్చింది. సో మీకు థ్రిల్లర్ హర్రర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతుంటుంది. కాంట్ యూ మేక్ మోర్ ఫిలిమ్స్ ఆన్ దిస్? యాక్చువల్లీ నేను ఐ ట్రై నాట్ టు రిపీట్ జానర్స్. లవ్ స్టోరీనే ఒక సిమిలర్ లవ్ స్టోరీ మళ్ళీ చేయకూడదనే ట్రై చేస్తుంటాను. దిస్ ఇస్ ఆల్మోస్ట్ మై 28th ఫిల్మ్. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనది, మనం ప్రేమించిన వాళ్ళు మనం పెళ్లి చేసుకోవడానికన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది అన్నట్టు.
మనకు వచ్చి ఏ సినిమాలు ఆడుతున్నాయో ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ ఇస్తుంది. మనం అందరూ వచ్చి అందరికీ పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని, అందరికీ చిరంజీవి గారు అవ్వాలని, అందరికీ రోల్స్ రాయ్స్లు కొనుక్కుని ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళాలని, ఇదంతా దాటి ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ ఇస్తుంది. మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఇప్పుడు ఒక కార్ ఉందనుకోండి, అందరూ స్టీరింగ్ వీల్ అయిపోరు. కొన్ని కార్స్ కొంతమంది టైర్స్ అవ్వాలి, కొంతమంది ఇంజిన్ అవ్వాలి, ఎవరో సీట్ అవ్వాలి, ఎవరో ఒక చిన్న బటన్ అవ్వాలి. సో దట్స్ హౌ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్సో వర్క్స్. సో అలా అది నాకు ఒక స్పేస్ ఇచ్చింది. ఆ స్పేస్లో నేను చేసుకుని వచ్చిన దాంట్లో ఇట్స్ ఆల్మోస్ట్ మై 4th or 5th హారర్ ఫిల్మ్. ఒక 3 to 4 చాలా బాగా ఆడి నాకు అది వర్క్ అయింది. ముందేంటంటే అయ్యో మనకి సిగ్నేచర్ లేబుల్ పడుతుందని పరిగెట్టేవాడిని. ఇప్పుడు ఏంటంటే అది ఏం సిగ్నేచర్ ఇస్తుందో, ఆ లేబుల్ ఇస్తుందో దాన్ని ఇంకెట్లా బెటర్గా చేయాలన్న పర్స్పెక్టివ్ వచ్చిందన్నమాట. సో ఐఎమ్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకోటి సిమిలర్ సెటప్లో రెడీ చేద్దామన్న జరుగుతుంది. పోస్టులతో వస్తా. కంగ్రాట్స్ సార్. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది సార్. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిరి గారు, మీరు అంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా అంటే సినిమాలో నిజంగా ఏదో దయ్యం ఉంది, దాన్ని చూసి భయపడుతున్నట్టే ఇచ్చారు. రియలిస్టిక్గా రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? లేవండి, నాకు చాలా భయం దెయ్యాలంటే. దాని గురించి కూడా నేను ఆలోచించదలుచుకోలేదు. సిరి గారు, హాయ్. హాయ్. సినిమాలో మీరు ప్రెగ్నెంట్ కదా? రివ్యూ చాలా బాగుందండి. సినిమాలో మీరు ప్రెగ్నెంట్ కదా? అవును. ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ అండి? సార్ ఎన్ని మంత్స్ నాకు? ఏమండి, కౌంట్ చేయలేదు. తనే చెప్పాలి, నాకు తెలియదు. అసలు సినిమా అంటే చాలా పెయిన్ఫుల్గా యాక్ట్ చేశారు కదా, అందుకని అడుగుతాను. లేదు, యాక్చువల్గా అనుకుంది కూడా ఒక 7th month అలా అనుకొని చేశాం. ఓకే. వంశీ గారు, ఈ నార్మల్గా సోషల్ మీడియా మొత్తంలో పాజిటివ్గా ఏదైనా చెప్పేదానికంటే నెగిటివ్గా చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఆల్గరిథం ఇప్పుడు అలా అయిపోయింది అనమాట. సో సినిమా మీద పాజిటివ్గా కంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో కావాలని కొంతమంది నెగిటివ్గా చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కావాలని నెగిటివ్గా చెప్తున్నా అంటే ఈ కొంత ఫ్యాన్ వార్స్ వల్ల కూడా జరుగుతుందని నేను అంటే ట్విట్టర్లో అంటారు. ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ ఎక్కువ. ఇప్పుడు ఒక మూవీ ప్రాబ్లీ మేబీ ఒక హీరోకి అసోసియేట్ అయి ఉన్నప్పుడు ప్రాబ్లీ అవతల హీరో వాళ్ళు ఏదన్నా ఎక్కడెక్కడి నుంచో ఉంటాయి. అంటే మీకు ఎవరితోనైనా రైవలరీ ఉందా? నాకేం రైవలరీ ఉంటుంది? నాదే ఉంది. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటే ఇప్పుడు వచ్చా. అంటే ఒక హారర్ ఫిలింకి ఏమైతే కంటెంట్ అవసరమో ఈ సినిమాలు అన్నీ ఉన్నాయి, కానీ బయట పర్సెప్షన్ కొంతమంది వరకు వేరేలా ఉంది. అందుకని ఈ క్వశ్చన్ అడిగాను. లేదు, నాకు ఎవరితో రైవలరీ లేదు. ఐ వెరీ గుడ్ టర్మ్స్ విత్ ఎవ్రీబడి ఇన్ ఇండస్ట్రీ. అదే సార్, ఇప్పుడు 6 ఫిలిమ్స్ టోటల్గా వచ్చాయి కదా. సో ఈ హారర్ ఫిలింలో కొంతమంది క్రింజ్ ఉంది అంటున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు. సో ఎక్కువ క్రింజ్ ఉంది అన్నదానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అదే నెగిటివ్గా చెప్పిన దానికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో దాని కోసం నేను అడిగాను. అదే వ్యూస్ అండ్ దాన్ని రీచ్ అంటాను నేను. రీచ్ వస్తే మంచిదే. వాళ్ళు చెప్పిన మనం అది సినిమా బాగుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా వెళ్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అక్కడే ఉపయోగపడుతుంది. రీచ్ ఏదో సినిమా అంటే రిజిస్టర్ చేయడం వేరు, అవేర్నెస్ వేరు, ఇంట్రెస్ట్ వేరు. సో ప్రాబ్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో హెల్ప్ అవుతారని నేను బిలీవ్ చేస్తాను. సో వాళ్ళు ఏం చెప్పుకున్నా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. సినిమా మొత్తం చూసినాక సోల్ ఆఫ్ ద ఫిలిం పుణ్యావతి అనిపించింది. టైటిల్ పుణ్యావతి అని ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, కానీ ఇషా ఎందుకు పెట్టారు? అది డైరెక్ట్గా చెప్పాలి. అంటే ఆయన అది చూసి ఆయనకి కూడా డౌట్ రావచ్చేమో అని అడిగాను సార్. లేదండి, క్లైమాక్స్ అన్నది మెయిన్ ఆ భగవంతుడు సృష్టిలకు సంబంధించిందే కాబట్టి ఆ ఈశా అంటే ఒక శివుడికి సంబంధించినటువంటి ఒక నేమ్. శివుడు ఎవరు అని అంటే మనకు లయకారకుడు అంటాం, గాడ్ ఆఫ్ డెత్. కాబట్టి ఆ చావులు పుట్టుకలు పుట్టుక ఆయనది కాదు, బ్రహ్మ అంటాం. బట్ చావుకు సంబంధించిన ఏదైనా కూడా ఆయనకు పేటెంట్ హక్కు ఉన్నట్లుగానే మనం భావిస్తాం. అందువల్ల ఈ సినిమా కాన్సెప్ట్ మీరు చూశారు కాబట్టి అది ఎందుకు రిలేట్ అయి పెట్టామనేది దాన్ని బట్టి చెప్పారు. ఓకే, అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, పుణ్యవతిగా తన్నే ఎందుకు క్యాస్ట్ చేశారు? నేను అనుకున్నప్పుడు ఆ ఐస్ అలా ఉండాలి, ఆ కలర్ టోన్ కావచ్చు, ఏదైనా అనుకున్నప్పుడు చాలామందిని చూసినప్పుడు తను చూడగానే కరెక్ట్గా అలా ఉండాలి అని అనిపించింది నాకు. అందువల్లనే పిక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మాకేంటంటే స్టార్స్ లేరు మా మూవీలో. ఇప్పుడు అదే చెప్తాను, చాలామంది రివ్యూస్లో కూడా నేను చదివాను, అది తప్పు కాదు. ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ను ఇంకా ఎలాబరేటెడ్గా చెప్పిండొచ్చు. అలాగే ఆదిదేవ్ క్యారెక్టర్కి ఉన్నటువంటి లైఫ్లో ఏం జరిగింది, అతని వైఫ్ ఎక్కడ,
వైఫ్ చనిపోయిన తర్వాత అతని జీవితం ఏమైంది, ఇవన్నీ చెప్పాలి కదా అని. 100% చెప్పాలి, అది నాకు తెలుసు. కానీ మేము చేస్తున్నది చాలా చిన్న ఆర్టిస్టులతో. ఇవన్నీ కూడా వాళ్ళ మీద చెప్పడం మొదలు పెడితే థియేటర్లో ఆడియన్స్ అనేవాళ్ళు ఉండరు. అందుకని మాకున్న క్యాస్టింగ్ ఏంటి, మా చిన్న ప్రాణం, మాకున్న బడ్జెట్ ప్రెమిసెస్లో ఒక హర్రర్ మూవీని మేము బయటికి తీసుకొస్తున్నప్పుడు ఈ డ్రామాను, ఎమోషన్స్ను ఎక్కువ చెప్పడం మొదలు పెడితే 100% థియేటర్లో ఏదైనా ప్రమాదం అంటే ఇది అయిపోయే, నెగిటివ్గా స్ప్రెడ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని రీఎడిట్ చేసుకుంటూ జస్ట్ థియేటర్కి వస్తున్నారు ఆడియన్స్, వాళ్ళను ఎంటర్టైన్ చేయాలి. ఏది ఫియర్ ఫ్యాక్టర్ ద్వారా కేవలం దాన్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి మాకు కావాల్సిన స్పాన్లో చాలా తక్కువ టైంలో మూవీ చెప్పాలి అనుకున్నాం. అందువల్లనే అది ఏంటంటే కొంతమంది క్రిటిక్స్కి అది నచ్చకపోవచ్చు, అంటే ఒరిజినల్గా చెప్పే క్రిటిక్స్ అనమాట. దాన్ని కూడా మేము రెస్పెక్ట్ చేస్తాం. బట్ అది మాకున్న పరిస్థితి ప్రకారం ఈ సినిమాని ఇలా చెప్పకపోతే ఆ సినిమా ఆడదు. చిన్న క్యాస్టింగ్ పైన కావచ్చు, చిన్న బడ్జెట్లో కావచ్చు. వంశీ గారు ఒక్క నిమిషం, 1 more question. ఏంటంటే అమ్మా, కథ డిస్కషన్ అన్నీ జరుగుతాయి, బ్యాక్ స్టోరీలు ఉండాలి, అన్నీ రాసుకుంటాం. కానీ నిజంగా ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు చేస్తేనే 2:45, 3 గంటల సినిమాలు తీస్తేనే అంత లెంగ్త్ ఎందుకు అంటున్నారు మన వాళ్ళు, అవునా కదా? నువ్వు ఇట్లాంటి సినిమాలు ఎంత క్లుప్తంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తేనే ఎంజాయ్ చేస్తారు. మీరు అడిగినవి అన్నీ చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, డెఫినెట్గా 3 hours 3 hours 50 minutes తీయాలి సినిమాని. ఏమైనా ట్రిమ్ చేశారా సార్ సినిమా? లేదమ్మా, ఎగ్జాక్ట్ మ్యాక్సిమం చేసి ఉంటే 3 నిమిషాలు 4 నిమిషాలు చేసి ఉంటాం. అంతవరకు ఎంతవరకు కావాలో అంతవరకే షూట్ చేశారు. నేను వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఈ రోజుల్లో. 4 సినిమాలు చేసి ఒక సినిమా చేస్తున్నారు. దాని మూలంగా ఏంటంటే నిన్న ఎవరో చెప్పారు నెగిటివ్ ఉండేది డిష్లో అని చెప్పి. నెగిటివ్ నుంచి డిష్లో అయితే కాస్ట్ తగ్గాలి కదా, నెగిటివ్ కాస్ట్ వాజ్ ఎక్స్పెన్సివ్. కానీ యాక్చువల్గా ఏమైందంటే డిష్లో అయినాక కాస్ట్ పెరిగిపోయినాయి అన్ని సినిమాలకి. ఎందుకంటే డిస్ప్లే కదా, నెగిటివ్ లేదు, ఫ్రీ కదా అని చెప్పి గంటలు పైన కింద లెఫ్ట్ టు రైట్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. 4 సినిమాలు చేస్తున్నారు, దాని 8 tail మీద ఒక సినిమా చేస్తున్నారు. బట్ ద కాస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దట్ నోబడీ ఈజ్ రియలైజింగ్. వాట్ ఈస్ గుడ్ అబౌట్ హిమ్ ఇస్ మొత్తం ఎడిట్ పేపర్ మీద చేసుకుని ఆ విజువలైజ్ చేసుకుని దానికి ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండవు ఇది చాలు అనే దాని మీద చేసాడు కాబట్టి ఇవాళ రోజు నచ్చింది. ఓకే, హెబ్బా గారు లాస్ట్ టైం వాటర్ బాటిల్తో అసలు ఆ వాటర్ ఎందుకు వేసారండి అసలు మీరు? అది డైరెక్టర్ సార్ చెప్పారు నాకు చేయడానికి, నాకు తెలీదు సార్. మీ వల్ల లాస్ట్లో అందరూ బాధపడాల్సి ఆ మూవీలో చాలా నా వల్ల అయింది. డోంట్ రివీల్ ద ప్లాట్. అంటే సింబాలిక్గా క్వార్టర్ వేసి నడపొద్దు, వాటర్ వేసి నడపండి అని. కానీ క్వార్టర్ వేస్తే చనిపోతారు, వాటర్ వేసినా చనిపోయారు కదా. లేదండి, ఇది నేను దీనికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. మీరు అడిగింది చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే అదే అంటున్నాను, ఇది ఫిల్మ్ను అనాలిసిస్ చేసేటప్పుడు కొన్ని మనం తెలియకుండా కూడా మిస్ అవుతుంటాం. దాని రీజన్ చాలా స్ట్రాంగ్ రీజన్. ఎందుకంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ దేనికి జరుగుతుంది? ఒక మనిషి నిర్లక్ష్యంగా వెహికల్ నడపడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అదే వాళ్ళు చూస్తూ నిర్లక్ష్యంగా కారు నడుపుతూ వచ్చి యాక్సిడెంట్ చేస్తే ఖచ్చితంగా కారు నడిపిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ లాగా అవుతారు. ఇప్పుడు మనం ఆడియన్స్ వాళ్ళని ఓన్ చేసుకోలేము. అందుకని వాళ్ళు ఏంటంటే తెలిసి తెలియక ఒక చిన్నపిల్లల్లాగా, అందుకే హెడ్ వెయిట్తోనో ఒక ఈగోతోనో వాళ్ళు కారు డ్రైవ్ చేయలేదు. ఆ పుణ్యవతి క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో ఒళ్ళు పలిసి కొవ్వెక్కి అని, అది తనకు తెలియదు, తను అలా అనుకుంటుంది తప్పించి ఆ క్యారెక్టర్స్ అలా లేవు. వాళ్ళు ఒక చిన్నపిల్లలాగా తను ఏదో, అది కూడా ఒక గుడ్ రీజన్ కోసం వస్తూ చాలా అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్ కారణమయ్యారని చెప్పడానికి ఆ చిన్నపిల్లల తనం కోసం ఆ వాటర్ పోయడం అవన్నీ చెప్పింది. వంశీ గారు సరే, ఈ రోజుతోటి ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి పీస్ఫుల్గా పడుకుంటారేమో అనుకుంటా కదా. స్లీప్లెస్ నైట్స్ అన్నీ అయిపోయినట్టు ఉన్నాయి. ఇంకా సాటర్డే సండే కూడా అయిపోతే మండే నుంచి కాదండి, హౌ యూ టేక్ అ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈషాలో పాజిటివ్ రివ్యూస్ చెప్పిన వాళ్ళని నేను చూశాను, నెగిటివ్ రివ్యూస్ చెప్పిన వాళ్ళని కూడా నేను చూశాను త్రూ వీడియోస్ పరంగా. హౌ యూ కన్సిడర్ మీ లైఫ్లో ఉన్నటువంటి పాజిటివ్ని నెగిటివ్స్ని హౌ యూ విల్ టేక్ అంటే ఏం చెప్తారు? లైఫ్లో అంత ఫిలాసాఫికల్ కాదు కానీ నేను సినిమా పరంగా అయితే అంటే ఒకసారి నమ్మానంటే ఇంకా అది ఎవరు చెప్పినా ఏం చెప్పినా నేను విన్ను. అవతల ఏమన్నా అనుకున్నా అది వాళ్ళ పర్సెప్షన్, నా పర్సెప్షన్ మీదే నేను స్టాండ్ అయి ఉంటాను. రాజు వెడ్స్ రాంబాయ్ అప్పుడు ఏం జరిగిందో తెలుసా అబౌట్ దట్? దీనికి కూడా జరిగింది అలాంటివి. బట్ ఇట్స్ ఓకే బికాస్ ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో ఐ హ్యావ్ ద హోప్ దట్ పీపుల్ విల్ బిలీవ్ ఇన్ మీ or in my whatever content I'm picking in. That's it. Congratulations to whole team. Thank you.
థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. లాస్ట్ ఒక మాట ఒకటి, యాక్చువల్గా ఈ ఈషా మూవీ, ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే, ఒక సినిమా బాగుంది అని సక్సెస్ అవ్వడం గొప్ప సంగతి కాదు, ఒక సునామీ లాగా తట్టుకుంది. అంటే ఒక 4.5 రేటింగ్ దిగిన తర్వాత బుక్ మై షోలో, కానీ కంటిన్యూస్గా అంత స్ట్రాంగ్ నెగిటివిటీ ఉన్నా కూడా దాదాపు ఒక 2-2.5 కోట్లు గ్రాస్ చేసింది అని అంటే అది ఈ సినిమాకు ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ, దాన్ని జనాలు విశ్వసించడం, అది ఆ సునామీని తట్టుకొని చేయడం అనేది చాలా గొప్ప సంగతి. ఇది ఇంకా చాలా పెద్ద సునామీని ఇప్పుడు క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పడం లేదు, జనాలకు వెళ్ళింది, మేము భగవంతుడిని నమ్మాము, ఇంకా అన్ని నెగిటివిటీస్ వెళ్ళిపోయాయి అనుకుంటున్నాం ఒక దిష్టిలాగా. ఇంకా పాజిటివ్గా చాలా ముందుకు వెళ్తుంది ఈ సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.